అని చెప్పి అతను ఓటర్ లిస్టులో ప్రచురించకుండానే ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నామినేషన్ వేసేదానికి నామినేషన్ వేసేటువంటి అభ్యర్థి దాన్ని ఇవ్వాల్సి ఉంది. దానికి 2-3 రోజుల ముందు నుంచే ఎన్ఓసీకి సంబంధించి విఆర్ఓ దగ్గరికి వెళ్తే విఆర్ఓలు అసలు అందుబాటులోనే లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే విఆర్ఓ దగ్గరికి పోమంటాడు, విఆర్ఓ దగ్గరికి పోతే విఆర్ఓ దొరకరు. రకరకాలైనటువంటి పాపం కొంతమంది తెలుసుకుని విఆర్ఓ వెళ్ళకపోతే మా దగ్గర సీళ్లు లేవు అని చెప్పి సంతకం పెట్టలేదు. దీంతో పాటు బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద పోలీసు కేసులు బనాయించడం, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం, తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించడం ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని జిల్లాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఏదో నియంత్రణలాగా మనం దేశాల్లో కొంతమంది మిలిటరీని అడ్డు పెట్టుకుని దేశంలో నియంత్రణలాగా పాలించినటువంటి విధంగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈ రోజు పోలీసులను గురికొలిపి అధికారులని ప్రలోభ పెట్టి అధికారులు ఏదో ఒక విధంగా భయభ్రాంతులు గురి చేసి మేము చెప్పినట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పును లెక్క చేయదు, దాని ప్రకారం నడుచుకోదనేటువంటి స్పష్టమైనటువంటి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎన్నికల అధికారులకి అసలు ఏమీ తెలియదు. అంటే వాళ్ళ కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. కారణం ఏమిటంటే మీరు నేరుగా వెళ్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్ తీసుకోండి, మిగతా వాళ్ళ నామినేషన్ ఇట్లా తీసుకోబాకండి, ఆ పక్కన తెలుగుదేశం వాళ్ళు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలి. ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకున్న నామినేషన్ చించేస్తే గమ్ముకోవాలి. పోలీసులు ఏదైనా మాట్లాడితే నేరుగా జీపీకి ఇచ్చండి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల వదిలేశాం. ఎన్నికల అధికారులకు అసలు శిక్షణ లేదు, అసలు రూల్స్ తెలియదు, ఏ విధంగా నామినేషన్ తీసుకోవాలో ఏ విధంగా ఎన్నిక జరపాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తాన్ని ఆ అధికారులుగా కూడా టీడీపీ నాయకులే వ్యవహరించారు. అయితే ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే ఈ సంఘటనకు సంబంధించి హైకోర్టు కొన్ని దగ్గర ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సీక్రెట్ బ్యాలెట్ లో దాని ప్రకారం ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం TC12 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ 12కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పారు. సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి, అభ్యంతరం లేదు ఎవరి దగ్గర. సీక్రెట్ బ్యాలెట్ ని అధికారులు నిర్వహించారు. నిర్వహించి ఆ స్కూల్ బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ 39 ఓట్లు, మెట్ట శ్రీనివాసరెడ్డి 36 ఓట్లు బోర్డు మీద రాశారు. అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు. ఆమారి పద్మమ్మ అనే ఆమెకి 33 ఓట్లు వచ్చాయి, వైఫ్ ఆఫ్ సుధాకర్. మెట్టా శ్రీనివాసరెడ్డి సన్నా పుల్లారెడ్డికి 36 ఓట్లు వచ్చాయని చెప్పి ఆ బోర్డు మీద రాసి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ పోయిందని తెలిసి కోవూరు నియోజకవర్గం పోలీసు అందరినీ సిఐని ఎస్ఐని అందరినీ వెంట పెట్టుకుని పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్లి వాళ్ళని లాగేసి అధికారులు మీరు ఎట్లా సీక్రెట్ ఓటు పెడతారని చెప్పి చేతులు ఎత్తాల్సిందే అని చెప్పి చేతులు వాళ్ళు ఎత్తకముందే వీళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ శ్రీనివాసరెడ్డికి గెలిచినట్టుగా డిక్లేర్ చేసేసారు. ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయన గెలిచినట్టుగా ప్రకటించాడు. ఎవడన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ కోవూరు సిఐ పక్కన చేరి సిఐలు ఎస్ఐలు మాట్లాడినట్టుగా అడుగుతున్నారు. అంటే ఈ ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు? మీరు నేరుగా నామినేట్ చేసుకుంటే పోయిండేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి ఎంత నియంత్రణగా ఎంత బెదిరింపు ధోరణిలో ఎన్నికలు జరిగితే దీనిని ఏమనుకుంటారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో కస్మూరు గ్రామంలో నామినేషన్ వేయడానికి అక్కడికి వస్తే సిఐ వెళ్లి ఆ పేరుతో సహా ఈ పేరున్నటువంటి వ్యక్తి ఎవరో అని అడిగి నేను సార్ అంటే జీపీ
ఏమేంటి నీ మీద కేసులు ఉన్నాయి, నీ మీద ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి ఎవడైతే నామినేషన్ వేయడానికి సిద్ధపడి అక్కడికి వస్తాడో, మేము పార్టీకి సంబంధించినటువంటి బహిష్కరించాం కాబట్టి మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఏ అధికారి కూడా ఫోన్ చేసి ఏమైనా మీరు ఎందుకు చేశారని అడగలేదు. కానీ ఎవడన్నా ఒక రైతు అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళి నేను పోటీ చేస్తానంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఇటు అధికారులతో మాట్లాడేది, ఇటు పోలీసులతో మాట్లాడేది. కానీ ఎవరన్నా రైతు అనేటువంటి వాడు వెళ్ళి మేము పోటీ చేస్తాము అనంటే వాడు జీపీకి ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లి కొన్ని దగ్గరలో అయితే కందలపాడు గ్రామంలో నవ్వు వచ్చింది. నాకు కూర్చోబెట్టారంట, నామినేషన్ కోసం వచ్చినట్టు కూర్చోమన్నారంట. కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత 11 గంటలకు సీఏ వచ్చాను. ఏమేమి కూర్చున్నారని నామినేషన్ వేయడానికి వచ్చి ఇంకేమో నామినేషన్ టైం అయిపోయింది పండి అని చెప్పి వాళ్ళు బయటకు తెప్పించారు. అంటే ఎంత విడ్డూరమైనటువంటి పనులు. చివరికి సరే ఇవన్నీ జరిగాయి. బోగోలుకి సంబంధించి మండల కన్వీనర్ గా ఉన్నాడు రఘు అని చెప్పి అతను కోర్టుకి వెళ్ళాడు. ఎన్నికలు మనం బహిష్కరించక ముందే ఎన్నికలకు సంబంధించినటువంటివి ఇవి సరిగ్గా జరగలేదు, సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓట్లు జరగాల, కాబట్టి పద్ధతిగా ఓట్లు జరిపించండి అంటే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మీరు ఒకవేళ వాళ్ళ చేతులు ఎత్తనాలకు ఒప్పుకుంటే చేతులు ఎత్తండి, లేదంటే సీక్రెట్ బ్యాలెట్ అంటే సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓట్లు నిర్వహించండి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. ఇది 12వ తేదీ సాయంత్రము ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళు 13వ తేదీ వాళ్ళని తీసుకుని వెళ్ళి మీరు డబ్బులు పంచుతున్నారు ఓటర్లకి అని చెప్పి ఇంట్లో నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఎక్కించుకుని పాపం ఆ పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో కొండయ్యానని, అయ్యా మేము పార్టీ బహిష్కరించింది, మేము పోటీ చేయడం లేదు మొర్రో అన్నా కూడా లేదు మీరు కోర్టుకు పోయారు కాబట్టి మీరు డబ్బులు పంచుతున్నారని మాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. దీనికి పాపం చంద్రబాబు నాయుడు మాత్రం కూటమి కూడా మినహాయింపు ఇవ్వలే. బీజేపీ గాని దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పేపర్లో కూడా చూసాం. బీజేపీకి సంబంధించి విజయనగరం జిల్లాలో మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎలకోట మండలంలో ఆ అధికారి డిఈ కాళ్లు పట్టుకున్న సరే ఇరిగేషన్ అధికారిని లేదు కుదిరేది లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుర్చీలతో దాడి చేసి అతని మీద ఈరోజు ఆ ఒక్కటి ఇచ్చినటువంటి లాక్కున్నారు. నెల్లూరుకు సంబంధించి ఏఎస్పేట మండలానికి సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దాభిపురంలో అదేవిధంగా జనసేన వాళ్ళు నామినేషన్ వేయడానికి వెళితే వాళ్ళని నెట్టేసి వాళ్ళని కూడా నామినేషన్ వేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద ఏ విధంగా అయితే దోచుకున్నారో మరలా మనమే కనుకుంటే మనమే దోచుకోవచ్చు అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అవకాశం ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ తతంగం అంతా నడిపించాలని ఆలోచన చేశారు. ఎన్ని దారుణాలు ఉన్నాయంటే సాధారణంగా అధికారులు తెలియజేశారా ఈ నాయకులకు అవగాహన లేక చేశారు కూడా తెలియదు. నవ్వు వచ్చింది కొన్ని దగ్గర. 1 నుంచి 12 టీసీలు ఉంటాయి. ఎప్పుడైనా 1 నుంచి 6 ఒక సెగ్మెంట్, 7 నుంచి 12 ఒక సెగ్మెంట్. దీనిలో చైర్మన్ ఇస్తే దాంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి, దాంట్లో వైస్ చైర్మన్, దాంట్లో చైర్మన్ ఇస్తే దీంట్లో వైస్ చైర్మన్. అది కూడా పాటించకుండా ఆ 12లో ఎక్కడ పడితే అక్కడ నువ్వు చైర్మన్, నువ్వు వైస్ చైర్మన్. అంటే విధి విధానాలు లేవు, నియమ నిబంధనలు లేవు, ఏమీ లేవు, ఒక పద్ధతి లేదు, పాలు లేదు. మీ ఇష్ట ప్రకారం పోలీసులు ఉపయోగించి ఈరోజు దారుణంగా ఒక పక్క ఎవరన్నా మీడియా వచ్చి దాన్ని వీడియో దిగిపోతే ఆ మీడియా మీద దాడి చేయండి. తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్ పేపర్లు ఎత్తుకెళ్తే ఆ నామినేషన్ పేపర్లు చించి తీరా వీఆర్ఓ అక్కడికి వచ్చి వీఆర్ఓ దగ్గర సంతకం పెట్టుకుంటే ఎంఆర్ఓ కౌంటర్ సైన్ కావాలని, ఎంఆర్ఓ కౌంటర్ సైన్ కావాలనేది ఎక్కడ లేదు సాగునీటి సంఘాలకు సంబంధించి. కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులో, తెలుగుదేశం పార్టీ మాట వినటువంటి రైతులు పోతే మాత్రం రకరకాలైనటువంటి నియమ నిబంధనలు పెట్టి వాళ్ళని రానికుండా చేశారు. ఎంత దారుణం. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెన్నకేశ్వరరెడ్డి గారు తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి. ఆయన ఓటర్లను రానివ్వడం లేదు అని చెప్పి వెళితే, ఓటర్లను రానివ్వడం లేదని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళితే ఆయన్ని పాపం ఎంత దారుణంగా మాట్లాడావంటే, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంటి రా, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంటి రా అంటే పాపం అంత పెద్ద ఆయన 80 సంవత్సరాలు దాదాపుగా వయసు ఉండేటువంటి వ్యక్తి ఊర్లో గందరగోళం జరుగుతుంది, అక్రమం జరుగుతుందంటే అక్కడికి ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకుంటే నాయన నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా అని మాట్లాడడం కూడా పాపం వయసుకు సంబంధించి పరుషంగా కూడా మాట్లాడలేకపోతే అక్కడ ఉన్నటువంటి కర్నూలు సిసిఎస్ సిఐ ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి 4 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటిదా అన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సీనియర్ సిటిజన్స్ మీద ప్రజాప్రతినిధుల మీద గౌరవం ఉంటే దాని మీద విచారణ జరిపించి
అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఎందుకంటే ఇది ఈ రోజు జరిగింది ఇంతటితో పోదు. రేపు అన్ని పార్టీలకు ఇదే విధంగా చేసిన తర్వాత కూడా గతంలో నువ్వు చేయలేదా, నువ్వు అప్పుడు ఏం చేసావు చంద్రబాబును ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి అధికారులు, పోలీస్ అధికారుల అత్యుత్సాహం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చేశారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాం, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసేటువంటి పొరపాట్లు, మీరు దగ్గరుండి చేయించేటువంటి పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా రేపు ఈ పాపాలన్నీ మీ పాలిట శాపాలలాగా ఉంటాయి. వీటిని ఎవ్వరు విడిచిపెట్టాం. కాబట్టి మీరు ఏదో దౌర్జన్యం చేశాం, దబాయించాం, ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర సంకల్పం గుర్తుకున్నామంటే మీ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. ఆ 4 సంవత్సరాల తర్వాత మీరు చేసేటువంటి తప్పులకు సస్పెన్షనే వస్తుందో, లేదా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ వస్తుందో, లేదా తీవ్రతను పెట్టి జైల్లో కూడా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో. కాబట్టి అటువంటి పరిస్థితులకి దారి తీసేటువంటి విధంగా మీ ప్రవర్తనలు ఉన్నాయి. ఇది మంచిది కాదు అనేటువంటిది అధికారులు గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికార పార్టీకి సంబంధించి వంత పాడేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఒక 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 1 సంవత్సరం దాదాపుగా గడిచిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరి మీద కూడా విచారణ జరిగితే రేపు వీళ్ళందరూ తప్పించుకుంటారు, ప్రజాప్రతినిధులు తప్పించుకుంటారేమో కానీ మీరు మాత్రం బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరిగాయో అన్నిటి మీద కూడా ఇప్పటికే ప్రజలు పాపం రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఏదో ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగానే భావించాలి. మాకు అర్థం కానిదల్లా చంద్రబాబు నాయుడు ఇన్ని ఘోరాలు నేరాలు చేసి ఈ ఎన్నికలు జరపకుండా తనకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రకటించుకుంటే పోయిండేది. కానీ ఒక బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఉంది రాష్ట్రంలో. కాబట్టి మేము అన్నిటిలో గెలిచాం అనేటువంటిది ఇది గెలుపు అని భావిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఒకటి లేదు. ఇది చంద్రబాబు పరిపాలనలో ఒక చీకటి అధ్యాయంగా, ఒక రక్తపు మరకతో కూడుకున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, కొట్లాటలు, వాళ్ళ మీద హింసాత్మక సంఘటనలు ఇవన్నీ చోటు చేసుకునేటువంటి పరిస్థితికి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు రావడం దౌర్భాగ్యం, దురదృష్టం. ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి పరిస్థితిని ఈరోజు చూసాం. ఎందుకంటే నీరు చెట్లో గతంలో మీకు ఉన్నటువంటి నాయకులు దోచుకున్నారు. మీరు మాన్యువల్ కింద మీరు రికార్డ్ చేసి యంత్రాలతో పనులు చేసి మాన్యువల్ బిల్ 5 రెట్లు అధికంగా తీసుకున్నారు. కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లి రకరకాలైనటువంటి విన్యాసాలని ప్రదర్శించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు. దానివల్ల మరలా ఈరోజు అదే విధంగా పనులు ఇస్తాడు. మనం దోచుకుందాం అనేటువంటి ఆలోచనతో కార్యకర్తలు, దోచి పెడదాం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు కొడుకు లోకేష్ అందరూ కలిసి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన. దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే బాధ ఎందుకు కలిగిందంటే మేము ఒకవేళ దాని నుంచి తొలిగాం, మేము దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే బహిష్కరించాం, మాకు తెలుసు కాబట్టి తంతంతా. అయినా రైతులు ఎవడన్నా ఉండి నాకు ఆయకట్టు ఉంది, నా ఆయకట్టుకు సంబంధించి నాకు శ్రద్ధ ఉంది, దానికి సంబంధించినటువంటి కాలువల విషయంలో కానీ రేపు నేను ప్రశ్నించడానికి నేను దీనికి ప్రాతినిధ్యం వహించాలని వెళ్ళినటువంటి వాళ్ళని, మీ స్వార్థ ప్రయోజనాలతో ఓళ్లలో లేనటువంటి వాళ్ళని, ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓటర్లుగా చేర్చి మీ ఇష్ట ప్రకారం మీరు